ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి మాటతో తప్ప దేన్ని ఏది కూడా బ్రతికించలేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగినవి. మరలా అన్ని బ్రతకాలంటే ఆయన వాక్కుతోనే అన్నిటికీ జీవం వస్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడట. ఆయన మహత్తు కలిగిన మాటతో సమస్తాన్ని కలుగు చేశాడట. ఎంత అద్భుతమైన మాట దేవుని మాట. మార్త అంది, నువ్వు ఉంటే బ్రతికుండేవాడయ్యా, నా తమ్ముడికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అయినప్పటికీ యేసుప్రభు వారు అక్కడికి తీసుకుని వెళ్ళను నన్ను అన్నాడు. సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వెళ్తే అక్కడ నిలబడి యేసు కన్నీరు విడిచాడు. ఎందుకని ఆయన కన్నీరు గార్చాడంటే, ఎలాంటి స్థితిలో నా స్నేహితుడు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? మనుషులను ఈ మరణము లేదా ఈ శాపము మనుషులను ఇలాగ తినేస్తుంది. ఎంతకాలము వీళ్ళు మరణ బంధకాల్లో మనుషులు ఇలా నశించిపోతారు. నశించిపోతున్నటువంటి మానవులకు పట్టినటువంటి మరణ చెరను చూసి యేసు ప్రభువు వారు కన్నీరు విడిచి మృతుడైనటువంటి లాజరుతో మాట్లాడాడు. లాజరు బయటికి రా అన్నాడు. కమౌట్ అనగానే ఆ లోపల ఎక్కడో పాతాళ లోకంలో మరణ బంధకాల్లో బంధించబడి ఉన్నటువంటి ఆ మృతునికి దేవుని కుమారుని స్వరము వినపడింది. ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రాణం మరల పైకి వచ్చింది, శరీరంలో కలిసింది. శరీరము కట్లు విప్పుకొని లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు. అంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ జీవం ఉంది. ప్రభు లేని చోట మరణం ఉంటుంది. ప్రభు ఉన్న చోట ఆనందం ఉంటుంది, ప్రభు లేని చోట దుఃఖం ఉంటుంది. అంటే మన జీవితంలో ఒకవేళ దుఃఖం ఉంటే, ప్రభు మనతో ఉంటే దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చగలరు. హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఆయన నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు ఆయన. కనుక దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము లేదని ఎరిగిన వారమే మనము దేవునికి దూరం అయిపోయి ఎండిపోయిన జీవం లేనటువంటి ఎముకలుగా మారొద్దని ఈ యొక్క యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనంలో చెప్పాడు.